ప్రధాని పదవి వీడి బంగ్లాదేశ్ నుంచి భారత్ వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాపై హత్య కేసు నమోదైంది. ఆమెతో పాటు మరో 6గురిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ ను నిప్పుల కుంపటిలా మార్చింది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు ఆ సంఖ్య 550కి పైగా చేరుకుంది. ఈ క్రమంలోనే మహమ్మద్పూర్లోని ఓ కిరాణా దుకాణం యజమాని అబు సయ్యద్ కూడా మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్ బంధువులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో షేక్ హసీనాతో పాటు మరో 6గురిపైన కేసు నమోదైంది. నిందితుల్లో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉబైదుల్ క్వాడర్, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మమూన్ సహా మరికొందరు ఉన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని కోల్పోయే విధంగా చేసిన విషయం తెలిసిందే. ఆ విషయం మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో పాటు ప్రపంచాన్ని కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. ఏకంగా మాజీ ప్రధాని షేక్ హసీనా కట్టుబట్టలతో కూడా బంగ్లాదేశ్ వెళ్లేలా కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ అల్లర్లలో దాదాపు 550 మందికి పైగా అమాయకులు మరణించినట్లు కూడా, అంటే ఈ విద్యార్థులు కానీ ఆ రిజర్వేషన్లకు సంబంధించి ప్రొటెస్ట్ చేస్తున్న వారు ఎవరికి సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లో అసలు దీంట్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేని వ్యక్తులు కూడా దాదాపు 550 మంది మరణించినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బంగ్లాదేశ్ లో పరిస్థితులు కూడా అదుపులో రాలే పరిస్థితి కూడా ఉంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇంకా కూడా లా అండ్ ఆర్డర్ క్రైసిస్ అనేది ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ఇప్పటికైతే భారత్ లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా షేక్ హసీనాపై హత్య కేసులో బంగ్లా పోలీసులు నమోదు చేశారు. ఆమెతో పాటు మరో 6గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇటీవల మహమ్మద్పూర్ లోని ఒక కిరాణా దుకాణ యజమాని అబూ సయ్యద్ ఈ అల్లర్లలో చనిపోయాడు. అతనికి కారణం షేక్ హసీనానే కారణం అంటూ కూడా అబూ సయ్యద్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు షేక్ హసీనాతో పాటు మరో 6గురిపైన కూడా కేసులు నమోదు చేశారు. వీరిలో అవామీ లీగ్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉబైదుల్ క్వాదర్, అలాగే మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ తో పాటు అలాగే మాజీ ఐజీ అబ్దుల్లా అల్ మమూన్ సహా మరికొందరు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాము, ఒక అన్సర్టినిటీ అనేది కూడా నెలకొని ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇంకా అక్కడ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఏమో ఇటు చిట్టగాన్లో ఢాకాలో హిందువులందరూ కూడా భారీగా రోడ్ పైకి వచ్చి కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. తమను కాపాడాలి, తమను ఊచకోతకు వస్తున్నారు, తమ దేవాలయాలను కూడా విధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి కూడా రోడ్ల పైకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఈ రోజు ఇటు హిందువులకు సంబంధించిన విద్యార్థులు అలాగే యువకులందరినీ కూడా తాత్కాలిక ప్రధానమంత్రి కూడా యూనిస్ కూడా పిలిచి వారితోని ఈ రోజు చర్చ కూడా జరపనున్నారు. సో ప్రస్తుతము బంగ్లాదేశ్ లో కూడా ఇది ఇంకెన్ని రోజులు ఇలా అన్సర్టనిటీ ఉంటుంది అనేది కూడా ప్రస్తుతము ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఈ రోజు అయితే హిందూ సమాజానికి చెందిన యువకులు విద్యార్థులకి అయితే మహమ్మద్ యూనిస్ సమావేశానికి అయితే ఆహ్వానించారు. ఇప్పటి వరకు కూడా ఏమేమి జరిగాయి, ఇంకా ముందు పైన హిందువులపై మైనారిటీల పైన దాడులు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా ఈ రోజు సమీక్ష సమావేశం కూడా నిర్వహించనున్నారు. సో ప్రస్తుతానికి షేక్ హసీనా అయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారారు. మరోవైపు ఏమో కొన్ని వెస్టర్న్ మీడియా అవైతే అగెనిస్ట్ గా కూడా షేక్ హసీనాకు కూడా ప్రచుర కథనాలు కూడా వెలువడించాయి. షేక్ హసీనా ఇండియాలోనే ఎందుకు తలదాచుకుంది అంటే మొదటి నుంచి కూడా భారత్ ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుతుంది. దాంతో పాటు బంగ్లాదేశ్ లో కూడా ఎప్పటికప్పుడు కూడా ఇండియాకి సపోర్టివ్ గా ఉండడం వల్లనే ఇండియా కూడా ఆమెకి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా ఇమీడియట్ గా ఆశ్రయం ఇచ్చిందని కూడా వెస్టర్న్ మీడియా ప్రస్తుతము విస్తృతంగా కూడా ప్రచార కథనాలు రాస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే షేక్ హసీనా పైన ఆమె దేశం విడిచి తన పదవికే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పటికీ తాజాగా ఆమె పైన కేసు నమోదు చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి, అయితే మరి ఈ అంశంపై కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనుకోవచ్చు?
ప్రభుత్వము ఒక అనిశ్చితి బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చితిని దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కంట్రోల్ లో తీసుకొచ్చే యోచనలోనే ఉంది. ప్రస్తుతం ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మైనారిటీల పైన దాడులు ఆపే విధంగా, అలాగే దేశంలో నెలకొన్న అనిశ్చితిని ఒక కంట్రోల్ లో తీసుకొచ్చాక కూడా తదుపరి ఇప్పుడు మాజీ ప్రధాని పైన కేసులు ఏవైతే నమోదు చేశారో అవన్నీ కూడా కొద్ది రోజుల తర్వాత కూడా పరిశీలించే అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.